సార్ అలాగే కన్యా రాశి వాళ్ళకి 2024 ఏ విధంగా ఉంటుంది? అలాగే వాటి పరిహారాలేంటి? షూర్ మేడం. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ ఈ యొక్క 2024 మే 1వ తేదీ వరకు కూడా ఈ కన్యా రాశికి చెందిన చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు గారు అష్టమ స్థానంలో సంచారం. అయితే ఈ గత మొన్న అంటే 2023 అక్టోబర్ వరకు కూడా రాహు కూడా అష్టమ స్థానంలోనే సంచారం చేశారు. వీళ్ళిద్దరూ బాగా భయపెట్టి ఉంటారు వీళ్ళ కన్యా రాశి వాళ్ళని. అంటే ఏదో అయిపోతుంది సడన్గా వీళ్ళ పార్ట్నర్కి ఎగైన్ అండ్ అగైన్ హాస్పిటలైజేషన్ అవ్వడము, అక్కడ డాక్టర్ ఏది లేదు వీళ్ళకి బాగుంది అని చెప్పడము, వీళ్ళకి బాగా టెన్షన్, అక్కడ డాక్టర్ చూస్తే ఏది లేదంటారు, ఈమె ఇక్కడ పార్ట్నర్ చూస్తే ఇలా బిహేవ్ చేస్తూ ఉంది, ఏమవుతుందో అనే ఒక భయం అనేది ఏర్పడి ఉంటుంది. తర్వాత అప్పులు, తర్వాత కుటుంబంలో కొన్ని చికాకులు అయితే ఫేస్ చేసి ఉంటారు. ఇక్కడ అయితే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వచ్చే 2024 మే 1వ తేదీ నుంచి గురువు గారు నవమ స్థానానికి వెళ్ళిపోతున్నారు. జన్మరాశిలో కేతువు, 6వ స్థానంలో శని. సో అంటే కన్యా రాశి వాళ్ళకి వచ్చే 2024 మే 1వ తేదీ నుంచి సంపూర్ణమైన గురుబలము, సంపూర్ణమైన శని బలము ఉండబోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా మనకి వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఇన్ని రోజులు గత రోజులు ఏదైతే వీళ్ళు ఫియర్నెస్, ఆ ఒక భయము ఆందోళన పడ్డారో అవన్నీ కూడా తగ్గుముఖమయ్యే ఆస్కారం ఉంటుంది. తర్వాత బాగా అభివృద్ధిలోకి వస్తారు. గురువు గారు దృష్టి జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి సో వీళ్ళు స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. డివోషనల్గా వెళ్ళడము, స్పిరిచువల్గా దైవ దర్శనాలు చేసుకోవడము ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు గత చాలా రోజుల నుంచి నేను తీర్థయాత్రలకు వెళ్ళాలి, లేదా ఒక తిరుపతికి వెళ్ళాలి, లేదా ఇంకొకటి ఒక మంచి ప్లేస్ ఒక టెంపుల్కి వెళ్ళాలి అనుకుని ఉంటారు. బట్ ఇప్పుడు నెరవేరుతుంది. ఎప్పుడు 2024 మే 1వ తేదీ నుంచి అవి నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. జన్మరాశినే గురువు చూడడము, జన్మరాశిలో కేతు ఉండడము ఒక బలమైన దైవ సంకల్పం ఏర్పడుతుంది. బాగా స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా బాగా ఉంటుంది. వీళ్ళకి పీస్ మైండ్ దొరుకుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు వస్తాయి. అయితే ఇక్కడ శని 6వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మీ దశాభుక్తిని చూసుకోండి. సో శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యంగా ఏ శత్రువులు అంటే అన్నదమ్ముల మధ్య చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నైబర్స్తో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత సప్తమ స్థానంలో రాహు ఉంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా గురుబలం ఉంది, లేదనడం లేదు. భార్యాభర్తల మధ్య ఒక అనుమానం అనే ఒక వర్డ్ని ఒక పదాన్ని ఇక్కడ తీసుకొని రావడానికి వెళ్ళకండి. అనుమానం అనే ఒక భూతాన్ని వదిలేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మే 1వ తేదీ వరకు గురుబలం ఉండదు. మే 1 అయిన తర్వాత గురుబలం వస్తూ ఉంది. మే 1వ తేదీ వరకు కూడా అనుమానము, ఈ భయము ఇవన్నీ ఉంటుంది. మే 1 అయిన తర్వాత అవన్నీ తగ్గుముఖమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ మనము ఎటువంటి వాళ్ళతో స్నేహం చేసుకుంటున్నాము, సో ఎవరితో మనము సన్నిహితంగా ఉంటున్నాము, సో ఎవరితో మనం మాట్లాడుతున్నాము, సప్తమ స్థానంలో ఉంటున్న రాహు, సో అది మీరు చూసుకోండి. తర్వాత ముఖ్యంగా ఇది ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యే పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ భార్యాభర్తల మధ్య అయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కొద్దిగా పీస్నెస్ అనేది దొరకడానికి అవకాశాలు అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. అంటే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి గురుబలం రాబోతుంది, శని బలం ఉంటుంది. కేతువు కూడా మనకేం పెద్దగా ఇబ్బంది పెట్టారు. బట్ సప్తమ స్థానంలో ఉంటున్న రాహు కొంచెం దురాశ, ఈ ఎక్కువ అంటే మీన్స్ పార్ట్నర్షిప్ లేదా పార్ట్నర్స్ అంటే ఇక్కడ ప్రేమ ఒక విషయంలో ప్రేమించుకోవడం లాంటివి, సో ఇట్లాంటివన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే చెప్పాను, అంటే ఆన్లైన్ ద్వారా పరిచయం వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. సో తప్పనిసరిగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు రాహుగ్రహ శాంతి నిమిత్తం అంబాభవనికి టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈశ్వరుడికి జలాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు లాంటివి చేసుకోండి. తర్వాత ప్రతిరోజు ఓం గం గణపతి హే నమః అది చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ ఆరాధన మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. తర్వాత నల్ల మినుములతో చేసిన పదార్థాలని సో కొద్దిగా ఎవరికైనా పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్కి బెడ్షీట్ లాంటివి, అంటే
బెడ్షీట్ అని తెలిసే ఉంటుంది. బ్లాక్ కలర్ బెడ్షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఇలా ఉంటుందండి.